కాకినాడ జిల్లాలోని చింతపల్లి గ్రామంలో అన్యక్రాంతం కాబడుతున్న ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి అంటూ అనపర్తి శాసనసభ్యులకు ఓ సామాన్యుడు వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో పంచాయతీ మరుగుదొడ్ల స్థలాన్ని కొందరు కబ్జా చేయడం జరిగిందని, వారిపై రెవెన్యూ అధికారులు ఉదాసీనత చూపిస్తున్నారని, కేడర్ కోసం నల్లమిల్లి కార్యక్రమంలో చింతపల్లి గ్రామస్తులు మేడిశెట్టి సత్యనారాయణ అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు మండల రెవెన్యూ అధికారులకు ప్రభుత్వ భూ కబ్జా విషయంపై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. స్థల పరిశీలనకు వచ్చిన సర్వేయర్ను స్థానిక కబ్జాదారులు అడ్డుకున్నారని, వారిపై రెవెన్యూ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం వారి ఉదాసీనతకు అద్దం పడుతుందంటూ సత్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై స్థానిక నాయకుని సహకారం ఉందని ఆయన తెలియజేశారు. సమస్యను తెలుసుకున్న అనపర్తి శాసనసభ్యులు వెంటనే విచారణ జరిపించి తగిన చర్యలు చేపట్టాలని రెవెన్యూ యంత్రాంగాన్ని వారు ఆదేశించారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. అడుగుంటుంటే మీ డ్యూటీస్ అడుగుంటుంటే మీకు కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇవ్వండి ఇమీడియట్గా. ఎస్ఐ ఎక్కడున్నారండి? నమస్తే సార్, మాది చింతపల్లి గ్రామం. నా పేరు మేడిశెట్టి సత్యనారాయణ. ఇక్కడ 4 సంవత్సరాల క్రితం మరుగుదొడ్డిని పడగొట్టి ఖాళీగా ఉంచారు. దాన్ని సర్వే చేయమని కోరడం జరిగింది. సర్వే చేయకుండా రోడ్లు పోసి అక్కడ చర్చికి ఇవ్వడం జరిగింది. అక్కడ 4 సెంట్లు సుమారులో చర్చి కడుతున్నారు. అలాగే పంచాయతీ మరుగుదొడ్డి స్థలంలో, అలాగే మా పక్క స్థలం కూడా కొంత కబ్జా చేశారు. అలాగనే ఇంకా కొంతమంది అవతల పక్కన ఉన్న వాళ్ళు కూడా వచ్చి తలకా కాస్త తీసుకుని సుమారు 10 సెంట్లు స్థలం వరకు భూమి ఆక్రమణ జరిగింది. అది ఈ రోజుని ఎమ్మెల్యే గారి దృష్టికి రావడం, అక్కడ మా స్థలం పంచాయతీ స్థలం కలిపి చర్చి కడుతున్నారు. ఎమ్మెల్యే గారు పిలిచి సర్వేర్ గారికి చెప్పడం జరిగింది. సర్వేర్ గారు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని అక్కడ సర్వే చేసి గ్రామంలో ఉన్నటువంటి భూమిని పంచాయతీ స్థలానికి కేటాయించి అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరి స్థలాల వాళ్ళకు ఇప్పించమని సర్వేర్ గారిని కోరడం జరిగింది. గతంలో ఎన్నోసార్లు తిరిగాను, కానీ నాకు పరిష్కారం అవ్వలేదు. ఈ రోజున ఎమ్మెల్యే గారు చేసి పెడతానని హామీ ఇచ్చి సర్వేర్ గారికి చెప్పడం జరిగింది. త్వరలో వచ్చి మా స్థలం పక్కన మరుగుదొడ్డి స్థలం పూర్తిగా విభజించి పంచాయతీకి అప్పచెప్తామని చెప్పడం జరిగింది.